ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మాసపు చివరి దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. గడిచిన మాసములంతా కూడా దేవుడు మనకి తోడై ఉండి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో గడిచిన మాసములు అంతయు మనకి తోడై ఉండి సహాయం చేసిన దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించండి. దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి దేవుడు చేసిన మేలులు త్వరగా మర్చిపోతూ ఉంటారండి. 103వ కీర్తనలో అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ ఉదయకాల సమయంలో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి కార్యం ఏంటి అంటే, దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని హృదయ అంతరంగము నుండి సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నూతన మాసం గురించి భయపడుతున్నారా? నూతన మాసం అంటేనే చాలామందికి భయం, కలవరం కదండి. నూతన మాసం ఎలా ఉంటుందో అని కలవరపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే ప్రభువు మీకు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానము 2వ దిన వృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మాసపు చివరి దినమున దేవుడు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన 2 వాగ్దానాలు. దిగులు పడొద్దండి, రెండోది భయపడొద్దండి. దిగులు పడ్డామనుకోండి అనారోగ్యం కలుగుతుంది, కృంగిపోతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. దిగులు అపనమ్మకాన్ని కలిగిస్తుందండి. దిగులు విచారాన్ని కలుగు చేస్తుంది. దిగులు నీలో భయాన్ని కలుగు చేస్తుంది. అందుకనే ముందు దిగులు పడకుడి, రెండోది భయపడకుడు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుడు మీకున్న ప్రతి అవసరతను సంధించబోతూ ఉన్నారు. భయపడొద్దండి. దేని గురించి కలవరపడుతున్నారు ప్రియులారా? దేని గురించి భయపడుతున్నారు? దిగులు పడి ఉన్నారా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు రాబోతున్న నూతన మాసం అంతా కూడా మీరు ఏ కార్యము గురించి అయితే దిగులు పడి భయపడి ఉన్నారో దేవుడు ఆ కార్యంలో మీకు గొప్ప జయమును అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడకుండా ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ కార్యక్రమానికి మనము ఏ పేరు పెట్టామంటే, ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మిమ్మును బలపరచే ఒక మాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. ఏ దిగులు ఉందో హృదయంలో దేవుని సన్నిధిలో ఉంచండి. ప్రభు అద్భుతము చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.